ఓవైపు సరిహద్దులో దూసుకొస్తున్న డ్రాగన్, మరోవైపు ఉగ్రవాదంతో సవాళ్లు విసురుతున్న పాకిస్తాన్. ఇది సరిపోదన్నట్లు ఆ రెండు దేశాలు చేతులు కలుపుతున్న పరిస్థితి. సింపుల్గా చెప్పాలంటే రెండు వైపులా శత్రువులతో భారత్ పెను సవాళ్ళని ఎదుర్కొంటుంది. మరి సవాళ్లకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? రక్షణ రంగాన్ని శత్రుభేకరంగా మార్చుకోవాలి. తాజా బడ్జెట్లో ఎన్డీఏ సర్కార్ అదే చేసింది. దేశ చరిత్రలోనే రక్షణ రంగాన్ని భారీ ఎత్తున నిధులు కేటాయింపులు చేసి శత్రు దేశాలకు వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు రక్షణ ఎగుమతుల లక్ష్యాలపైన క్రిస్టల్ క్లియర్ పిక్చర్ చూపించే ప్రయత్నం చేసింది. ఎందుకు రక్షణ రంగం బలోపేతం విషయంలో భారత్ నయా స్ట్రాటజీ ఏంటి? బడ్జెట్ పెంపు వెనుక నిజంగా ఆయుధ మార్కెట్ను శాసించే వ్యూహాలున్నాయా? రక్షణ రంగంలో రికార్డు కేటాయింపుల సీక్రెట్స్ ఏంటి? ఆయుధ మార్కెట్ను శాసించే వ్యూహాలు ఉన్నాయా? డ్రాగన్ పాకిస్తాన్ కు చెక్ పెట్టే మాస్టర్ స్ట్రాటజీ ఉందా? తాపరికాలు లేవు, దాగుడు మూతలు అంతకన్నా లేవు. టార్గెట్ క్లియర్, మన జోలికి రానంత వరకు ఓకే, కాదని కాలు దువ్వితే కథనమే అంటోంది భారత్. యాక్షన్ కు రియాక్షన్ తప్పనిసరిగా ఉంటుందని ఘంటాపథంగా చెప్తోంది. మాటల్లోనే డెడ్లీ వార్నింగ్ ఇవ్వడం కాదు, చేతల్లోనూ చూపించేందుకు రెడీ అవుతోంది. గతంగతః ఇకపై భారత్ను టచ్ చేయాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొస్తోంది. రక్షణ రంగాన్ని పటిష్టం చేస్తూ చైనా ఆక్రమణల్ని, పాక్ కవింపు చర్యలను తిప్పికొట్టేందుకు అమ్ముల పొదిలోకి దివ్యాస్త్రాలు దించేస్తోంది. బ్రహ్మోస్ నుంచి అగ్ని 5 వరకు, ఆర్మీలో ఆయుధాల నుంచి నేవీలో మిస్సైళ్ల వరకు దేంట్లోనూ తగ్గేదే లే అంటోంది. డిఫెన్స్ లో మేక్ ఇన్ ఇండియాను ప్రూవ్ చేస్తోంది. అందులో భాగంగానే తాజా బడ్జెట్లోనూ కేటాయింపులు చేసింది. దేశ చరిత్రలోనే అత్యధిక కేటాయింపులు చేసింది. చైనా కవ్వింపులు, పాకు ముష్కరుల చొరబాట్లతో సరిహద్దుల వెంట అప్రమత్తంగా ఉండే సైన్యంతో పాటు భూతల, గగనతల రక్షణ వ్యవస్థల మరింత పటిష్టతే లక్ష్యంగా ఎన్డీఏ సర్కారు మరోమారు రక్షణ రంగానికి పెద్దపీట వేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగానికి 6,21,940.85 కోట్ల కేటాయింపులు చేసింది. అత్యాధునిక డ్రోన్లు, యుద్ధ విమానాలు, నౌకలు, ఆయుధాలు, ఇతర సైనిక ఉపకరణాల కొనుగోలు కోసం ఏకంగా 1,72,000 కోట్లను కేటాయించారు. తాజా కేంద్ర బడ్జెట్లో రక్షణ రంగ వాటా 12.9% పెరగడం విశేషం. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి రక్షణ రంగానికి కేటాయింపులు 4.79% పెంచారు. రక్షణ రంగంలో స్వావలంబనే లక్ష్యంగా సైనిక ఉపకరణాల స్థానిక తయారీని మరింతగా ప్రోత్సహించేందుకు మోడీ సర్కార్ నడుం బిగించింది. అందుకే స్థానిక ఉపకరణాల సేకరణ కోసం 1,05,518 కోట్ల రూపాయలు కేటాయించారు. దీంతో బీజేపీ సర్కార్ లక్షిత రక్షణ రంగంలో ఆత్మనిర్భరత మరింతగా సాకారం కానుంది. లక్షల కోట్ల బడ్జెట్ ను రక్షణ రంగానికి కేటాయించిన విత్త మంత్రి నిర్మలకు కృతజ్ఞతలు అంటూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఆధునిక ఆయుధ సంపత్తి సమీకరణతో త్రివిధ బలగాల శక్తి సామర్థ్యాలు మరింత ద్విగుణీకృతం కానున్నాయని ఆయన పేర్కొన్నారు. దేశీయ సంస్థలు తయారు చేసే సైనిక ఉపకరణాలు, ఆయుధాలతో దేశం రక్షణ రంగంలోనూ ఆత్మనిర్భరతను వేగంగా సాధించనుందని రాజ్నాథ్ అన్నారు. మరోవైపు గత బడ్జెట్ తో పోలిస్తే ఈసారి సరిహద్దుల వెంట రహదారుల నిర్మాణానికి కేటాయింపులు 30% పెంచారు. బీఆర్ఓకు కేటాయించిన 6,500 కోట్ల నిధులతో సరిహద్దుల వెంట మౌలిక వసతుల కల్పన మరింత మెరుగుపడనుంది. రక్షణ రంగ పరిశ్రమల్లో అంకుర సంస్థల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఐడెక్స్ పథకానికి 518 కోట్లు కేటాయించారు. అంకుర సంస్థలు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఆవిష్కర్తలు ఇచ్చే కొత్త ఐడియాలను ఆచరణలో పెట్టేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. అలాగే కోస్ట్ గార్డ్ ఆర్గనైజేషన్ కు 7,651 కోట్లు కేటాయించారు. తేజస్ వంటి తేలికపాటి యుద్ధ విమానాలను తయారు చేస్తూ నూతన విమానాల డిజైన్, రూపకల్పన, తయారీ కోసం కృషి చేసే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కు 1,600 కోట్లు కేటాయించారు. రాష్ట్రీయ రైఫిల్స్ విభాగం కోసం 10,535 కోట్లు కేటాయించారు. ఎన్సీసీ కోసం 2,726 కోట్లు, త్రివిధ దళాల్లో అగ్నిపథ్ పథకం నిర్వహణ కోసం 5,980 కోట్లు కేటాయించారు. నిజానికి రక్షణ రంగంపై ఈ స్థాయిలో ఫోకస్ చేయడానికి చైనా, పాకిస్తాన్ నుంచి పొంచి ఉన్న ముప్పు ఒకటి కారణం కాదు. అంతర్జాతీయ ఆయుధ మార్కెట్లో సత్తా చాటాలన్న లక్ష్యం కూడా ఉంది. మోడీ సర్కార్ దశాబ్ద కాలం కల కూడా అదే. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా దేశీయంగా రక్షణ పరికరాల ఉత్పత్తి జరపాలనేది ప్రభుత్వం ఆలోచన. అందుకు తగ్గట్టుగానే ముడి సరుకు నుంచి ఆయుధ సంపత్తి వరకు స్వదేశీ వాటా ఏటా పెరుగుతూ వస్తోంది. గడిచిన 5 ఏళ్ల కాలంలో 60% వృద్ధి రేటు నమోదు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరం
సంవత్సరంలో 1.26 లక్షల కోట్ల విలువైన రక్షణ రంగ ఉత్పత్తుల్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తయారు చేశాయి. రక్షణ రంగానికి చెందిన దిగుమతుల్ని క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్న భారత్ 2047 నాటికి పూర్తి 100% స్వదేశీ ఉత్పత్తులపై దృష్టి సారిస్తూ దూసుకెళ్తోంది. ప్రపంచ రక్షణ తయారీ కేంద్రంగా భారత్ను తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్, ఐడెక్స్ ప్రైమ్, ఐడెక్స్ అదితి వంటి పథకాలు ఆవిష్కరణలు ప్రారంభించడంతో సత్ఫలితాలు నమోదవుతున్నాయి. ఇదే ఊపును కొనసాగించాలనే లక్ష్యంతోనే కేటాయింపులను పెంచినట్టు రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు స్వదేశీకరణ ప్రయత్నాలు నిరంతర ప్రాతిపదికన దూకుడుగా కొనసాగుతుండగా ఎగుమతుల్లోనూ అదే జోరు నమోదైంది. స్వదేశీ రక్షణ ఉత్పత్తిలో మొత్తం వృద్ధికి డిఫెన్స్ ఎగుమతులు దోహదపడుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో డిఫెన్స్ ఎగుమతులు రికార్డు స్థాయిలో 21,083 కోట్లకు చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 15,920 కోట్లతో పోలిస్తే 32.5% వృద్ధి నమోదు చేసింది. దేశంలో తయారవుతున్న బ్రహ్మోస్ క్షిపణుల్ని కొనుగోలు చేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ జాబితాలో తొలి కొనుగోలుదారుగా ఫిలిప్పీన్స్ నిలిచింది. తేజస్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు సైతం ఫిలిప్పీన్స్ ఆసక్తి చూపిస్తోందని భారత రక్షణ రంగ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో వివిధ దేశాల నుంచి రక్షణ రంగానికి సంబంధించి 4,664 విడిభాగాలు దిగుమతవుతున్నాయి. 5 విడతలుగా 3,318 విడిభాగాల దిగుమతులను నిలుపుదల చేసిన భారత్ వీటిని స్వయంగా తయారు చేయడం ప్రారంభించింది. దేశంలోని ప్రతి నౌక, జలాంతర్గామి విమానాలు, ఆయుధ వ్యవస్థ తయారీలో భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో దూసుకుపోతోంది. మొత్తంగా భారత రక్షణ వ్యవస్థను తిరుగులేని స్థానంలో నిలిపేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతోన్నట్టే కనిపిస్తోంది.